పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి ప్రభువా. దేవా, మీరు నిర్ణయించిన ఈ దినమందు కన్న తండ్రి, మాట్లాడుచున్న నాకు, వినుచున్న మీ ప్రియులకు మీ ఆత్మ సహాయమును అందించినందుకు దేవా, ఇక్కడ ఉండడానికి మీ కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు కన్న తండ్రి దేవా. ప్రభువా, మీ ఆత్మతో మరింతగా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నడిపించమని, మాకు కావలసిన సంగతులను మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మన క్రైస్తవ జీవితం ఏదైతే ఉందో, ప్రభువుని నమ్ముకున్నాము, మారు మనసు పొందుకున్నాము, రక్షణ తీసుకున్నాము. లోకల్లో ఉన్న మనము సంఘంలో చేర్చబడ్డాం. అమ్మయ్య, పని అయిపోయింది అని రిలాక్స్ అయిపోవడానికి ఏమీ లేదు. రక్షణ అయితే లభించింది, కానీ దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలండి? కాపాడుకోవాలి, కొనసాగించాలి. మనం మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలంటే, కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రికలో మనం ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, చూడండి, ఒకటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మాత్రమే కాదు, కానీ దుష్టుని యొక్క ఎరల గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక నుంచి చదువుదామండి. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు యవనతరము కాదు. ఎందువలన? నేను మిమ్మును ప్రేమించినందువలన దేవునికే తెలియను. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారే. ఏ వేషం అంటండి? క్రీస్తు వారి యొక్క అపోస్తుల వేషం. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాదు అన్నవాళ్లే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత, పౌలంతటి వాళ్ళు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు వారితో కూడా మేము ఉన్నాము, ఆయన్ను ప్రత్యక్షంగా చూసాము, మేము కూడా ఏంటి? అపోస్తులము. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని వ్యతిరేకించారు, ఆయన పరిచర్యను వ్యతిరేకించారు, ఆయన మరణ పునరుద్ధానాన్ని వ్యతిరేకించిన వీళ్ళు అంటున్నారు మేము అపోస్తులు. నమ్మని వారు కూడా ఇప్పుడు ఏమైపోయారు? అపోస్తుల వేషం వేసుకున్నారు. చూడండి, అపోస్తుల వేషము ధరించుకున్న వారై యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇదేం పెద్ద వింతైన విషయం కాదు. వీళ్ళందరికీ, అబద్ధికులకు, దొంగలకు, మోసగాండ్రకు అధినేత ఎవరు? అధికారి ఎవరు? అపవాది. వాడే వెలుగుదూత వేషం వేసుకున్నప్పుడు ఈ అపోస్తుల వేషము, ఈ దొంగ వేషము చాలా చిన్నది. వాడే వెలుగుదూత వేషం వేసుకున్నాడు అని అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సమాజంలో ప్రకటించబడుతున్న సువార్త కేవలము ఆత్మల రక్షణార్థమే జరగట్లేదు. కక్షతో జరుగుతుంది, మిషతో జరుగుతుంది, ధనాపేక్షతో జరుగుతుంది, వ్యక్తులు మోసం చేయాలని జరుగుతుంది, పంతాలతో జరుగుతుంది, పగలతో జరుగుతుంది, అబద్ధాలతో జరుగుతుంది. కానీ ఇది వెనకాల ఎలా ఉందన్నది పక్కకు పెడితే, ముందు మాత్రం క్రీస్తు పరిచర్య అన్న పేరు మాత్రం తగిలించుకుంది. ఇది వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి అపవాది. దీనికి మనకు అర్థం కావాలంటే, ఏమండి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళన్న ఉదాహరణ దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. మన క్రైస్తవ జీవితంలో మనం బోధ వింటున్నప్పుడు కానివ్వండి, వ్యక్తులను చూస్తున్నప్పుడు కానివ్వండి, బైబిల్లో ఉన్న విషయాలను నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, అది అలా ఉందో లేదో మనం ఎప్పుడు కూడా
సరి చూసుకోవాలి, వివేకం కలిగి ప్రవర్తించాలి. లేదనుకోండి ఏమైపోతామో తెలుసా, మంచి అనుకుంటూనే జారిపోతాము. అది ఈ వెలుగుదూత వేషం వేసుకున్న బోధ ఎలా వస్తుందంటే, పాపం చేయమని రాదు, డైరెక్ట్గా పాపం చేయమని వస్తుందా? పాపము చేయమని రాదు. ఉదాహరణకు అపవాది ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ కట్టండి, అపవాది ఏదైతే ఉందో దాని గురించి ఒక మాట చెప్తూ అది ఎలా వేస్తుందంటండి, గాలం వేస్తుందంటండి. ఏం వేస్తుంది? గాలం వేస్తుంది, ఎర వేస్తుంది. ఏమండి అంటే ఎర అంటే ఏంటి, గాలం అంటే ఏంటంటే చచ్చిన చేప పిల్లని తీసుకుని సూదైనటువంటి ఒక చిన్న సూదికి గుచ్చేసి చచ్చిన చేప బతుకున్నట్లుగా నీటిలో ఆడిస్తూ ఉంటే అందులో ఉన్న బ్రతుకున్న చేప ఏం చేస్తుంది, అది ఆహారం, నా కడుపు నింపుతుంది, నేను బ్రతుకుతాను, తినడానికి చాలా రుచిగా ఉంటుందని బ్రతుకున్న చేప మహాంతం ఆ ఎరను ఏం చేస్తుంది, మింగేస్తుంది. మింగాక గొంతుకులోకి దిగిపోయిన తర్వాత అర్థమవుతుంది, ఇది నేను చూసింది చేపను కాదు, లోపల ఉన్నటువంటి ముళ్ళును. ఇది గుచ్చుకుపోయింది, ఇప్పుడు దీనిలోంచి బయటికి వెళ్ళలేదు, దాంట్లో ఉండలేదు. మొత్తానికి చిక్కిందా లేదా, వేటగాడికి జాలరికి చిక్కిందా లేదా? అప్పుడు జాలరు ఎగిరి గంతేస్తాడు, భలే దొరికింది నాకని. దుష్టుడు కూడా మంచి అన్న ముసుగులో మన జీవితంలోనికి చాలా ప్రవేశపెడతాడు. మనం అనుకుంటాం అది మంచి, ఇది మనకి మేలు చేస్తుంది అని మనం కూడా ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళిన తర్వాత నష్టపోయిన తర్వాత అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. దీన్నే సులువైన చిక్కులను కూడా అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది ఇంకా క్రైస్తవ్యంలో బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఎందుకని ఇంటికి క్రైస్తవ విరుద్ధమైన రచ్చరేకులు కట్టుకుంటున్నారు? మన ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయట్లేదు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకు అది కట్టించుకుంటున్నారు? ఎందుకు ఇంకా గుమ్మాలకు ఈ బూడిద గుమ్మడికాయలు కానివ్వండి, కలబందులు కానివ్వండి ఎందుకు ఉంటున్నాయి? క్రైస్తవుల ఇళ్లలో ఎలా ఉంటున్నాయంటే, వాటిని తీసుకెళ్ళేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ అంటుంది మీరు కొంటారా అంటది. మనం అంటూ లేదు నేను ఎవరిని, క్రైస్తవురాల్ని, నేను బాప్తీసం తీసుకున్నాను, ఏమనుకోకమ్మా నేను ఇవి కొనను అంటే, మీరు క్రైస్తవురాలా, అయ్యయ్యో తప్పుగా అడిగేశానని అంటది ఆవిడ. అలా అందు. నువ్వు క్రైస్తవురాలువా, మీకు విషయం చెప్పమంటారా, ఇలా రండి అంటది. దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత తిన్నగా చూడండి, ఆ పక్క వీధిలో సుబ్బయ్య గారి భార్య సుబ్బమ్మ, ఆవిడ మీకంటే ముందు నుంచే చర్చికి వెళ్తుంది తెలుసా. ఆవిడ కూడా జస్ట్ ఇప్పుడే కొంది. ఇట్రండి, ఈ మూలు చూడండి, ఆ పక్కింటి ఎర్రయ్య గారి భార్య చూసారా, ఆవిడ నెలకొకసారి నేను ఇచ్చి మారుస్తూ ఉంది. అందరూ చర్చికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. ఇంకో విషయం చెప్పమంటారా, ఇది క్రీస్తు రక్షరేకు. చూడండి, సిలువ ఉందా? మీ క్రైస్తవులే మీరు తెలియకేలా మాట్లాడుతున్నారు అనగానే సుబ్బమ్మ, ఎల్లమ్మ, ఎర్రమ్మ అందరూ కొంటున్నారా, నేను కొనేసి పెట్టేసుకుంటాను. అప్పుడు మనం అనుకుంటాం ఇది నా ఇంటిని రక్షిస్తుందని. దీన్ని ఏమనాలండి? వెలుగుదూత కాదా? వీళ్ళ చేశారు అవునా కాదండి? మన బిడ్డల విషయంలో కూడా కొన్ని ఏదైతే మనం తప్పని వదిలేసి వచ్చేసామో, అయ్యో ఇన్నాళ్ళు నేను తప్పుగా విశ్వసించేశానని సత్యం అనుకుని వచ్చేసామో, అక్కడికే మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పారని చెప్పేసి పిల్లలే కదా పోనే కూర్చొని అంటే, ఏదైతే అబద్ధం అని వచ్చేసామో అక్కడికే పంపించేస్తూ ఉంటాం. ఏదైతే నిషిద్ధం అనుకున్నామో అక్కడికే పిల్లల్ని పంపించేస్తూ ఉంటాం. అక్కడ వేసిన ముసుగేంటో తెలుసండి, చిన్నపిల్లోడే కదా. ఇప్పుడు చిన్నపిల్లోడు అనుకుంటాం, అవే ఏమైపోదు రేపు పొద్దున లోపల నుంచి వేర్లు తొడిగి కూర్చుంటే వాడప్పుడు మనం ఏదైతే వద్దన్నామో దాంట్లో టెస్ట్ వేసుకుని కూర్చుంటాడు. స్టార్టింగ్లో ఇంత ముదిరిపోద్దని అనుకుంటామా? అనుకోము. తర్వాత ఏమైపోయింది, అది చెట్లు వేరు ఇంట్లోనికి వెళ్ళి ఇంటినే పడగొట్టేసినట్టుగా ఆ చిన్నది కాస్త బిడ్డల ఆధ్యాత్మిక భవిష్యత్తును కూల్చిపాడేసింది. చిన్నదే, పిల్లలే కదా, సండే స్కూల్కే కదా పంపకపోతే ఏమైంది, ప్రార్థనే కదా చేసుకోమనకపోతే ఏమైంది, చిన్నపిల్లలు కదా వర్కులు ఎక్కువైపోతున్నాయి, బైబిల్ చదువు అని చెప్పకపోతే ఏమైంది, చిన్నవే. ఇవన్నీ దుష్టుడు మనసులోకి ఎక్కిస్తాడు. ఏమంటే వివిధ
క్రైస్తవ విరుద్ధమైన సాంప్రదాయాలను మనసులోకి ఎక్కిస్తాడు. ఇలా కదండి చాలా ఉన్నాయండి. తప్పు చేసేటప్పుడు దుష్టుడు ఎప్పుడు కూడా ఇది తప్పు చెయ్యి అనడండి. తప్పు అంటే మనం ఎందుకు చేస్తాం? ఉదాహరణకు లంచం తీసుకుని పని చేయొచ్చా? ఒకవేళ మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మనం జీతం తీసుకుంటున్నాం, లంచం తీసుకుని పని చేయొచ్చా? అది మంచిది కాదు, తెలిసిపోతుంది. అవునండి. ఒకవేళ మీరే ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఇదిగో ఈ 10,000 ఉంచుకుని కొంచెం అధికారితో మాట్లాడు అని అన్నారు. వెంటనే మనం తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు? అసలు నేను క్రైస్తవరాల్ని, దీన్ని లంచం అంటారు, నాకు వద్దు, నేను మాట్లాడతానులేండి, పట్టుకుపోండి అంటాం. అప్పుడైనా నా కూతురులా కనిపిస్తున్నావు అమ్మ, లంచం అనుకుంటున్నావు, అబ్బే చీర కొనుక్కో, అబ్బే షర్టు ప్యాంటు తీసుకో, అబ్బే మీ పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళు ఈ 10,000 పెట్టి, ఏమో నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకుని నా బిడ్డవే అన్నాడు అనుకోండి. ఆహా సరే అండి. అయితే ఎలా బిడ్డ అవుతావు నువ్వు? ఆయనకు అసలు ఏ సంబంధం ఉంది? సరే మళ్ళీ వచ్చే సంవత్సరం అదే టైంకి వచ్చిస్తాడా 10,000 నీకు? ఇవ్వడు. ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఏమైనా కనిపిస్తాడా? ఆయన ఆయన పని జరగడానికే వెళ్తూ మనసులో ఏమనుకుంటారో తెలుసా? అమ్మయ్య నా పని అయింది, ఇప్పుడు చచ్చినట్టు ఆవిడ నా పని చేస్తా. అంటే ఇక్కడ ఏంటంటే తప్పు చేయిస్తున్నాడు, తప్పు కాదనిపిస్తున్నాడు. ఇలా తెలియకుండానే మనం చిక్కుల్లో పడిపోతున్నాం. దేవుడికి తెలియదేంటి? ఇదొక చిక్కు. ఏదొచ్చినా నా మనసు ఏంటో దేవుడికి తెలియదేంటి? ఏంటి నీ మనసు? తప్పు చేసినప్పుడు దేవుడు నీ మనసు ఎరిగి క్షమిస్తాడా? నీలో దోషం ఉన్నప్పుడు ఏం తెలుసు నీ మనసు? ఇంకా చెప్పాలంటే నాకేమీ తెలియక మీరు చేస్తున్నటువంటి పనిలోంచి 1-2 లోపాలు ఎదుగుతాయి అంతే. నా మనసు దేవుడికి తెలుసు కదా అని మీరు దేవునికి కనెక్ట్ అయ్యారనుకోండి, దేవదూతల్లోనే ఆయన దోషాలు కనబడుతున్నాయంట. దేవదూతల్లో ఆయనకు దోషాలు కనబడుతున్నాయంట. దేవదూత లోకంలో లేదు, దేవదూతకు మనలాంటి శరీరము లేదు, కానీ వారిలోనే దేవుని కన్ను లోపాన్ని వెతుకుతుందంటే నా మనసు దేవుడికి తెలుసు అంటున్నావు. నీకేం తెలుసు? నా మనసు దేవుడికి తెలుసు అంటున్నావు. నీ మనసులో దేవుడికి ఎన్ని దోషాలు కనిపిస్తాయి? అంటే ఏం చేస్తున్నావు? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ప్రియమైన వారులారా. కాబట్టి అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీకు పరిశుద్ధత ఉంటే సరిపోదు, నేను లంచం తీసుకొని కూర్చుంటే సరిపోదు, వివేకం కూడా ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. ఏమండి? ఆత్మజ్ఞానంతో పరిపూర్ణత్వాన్ని సంపాదించాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారి సందర్భం తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సాతాను వచ్చి ఈ రాయిని రొట్టె చేసుకుని పాపం చేయి అందండి. ఈ రాయిని రొట్టె చేసి పాపం చేయి అంటే చేస్తారా? చెయ్యరు కదా. ఏమంది అపవాదం వచ్చి? ఏమందండి? ఆకలేస్తుంది కదా, శక్తి ఉంది కదా, రాయే కదా, పక్కింట్లో దొంగతనం చేసుకొచ్చావేంటి నువ్వేమన్నా? కాదు కదా, రాయి అది ఎవ్వరికి అవసరం లేదు. నీ శక్తి, నువ్వు దేవుడు కదా, ఎలాగో నువ్వేమన్నా తప్పేంటది ఏమన్నా? ఆ రాయిని ఒక రొట్టె చేసుకుని కడుపు నింపుకో అంది. అసలు అది ఎలా ఉందండి? పాపం చేయమన్నట్టుగా ఉందా? అదేదో నష్టం అన్నట్టుగా ఉందా? కానీ అది ఎంత పెద్ద నష్టం. దేవుడే రాయిని రొట్టెగా చేసుకుని తినేస్తే మనం చూస్తామా దేవుణ్ణి? నేను వేరు దేవుడు వేడు అనేస్తాం అంతే. దేవుడు రాయిని రొట్టెగా చేసుకుని ఆకలి తీర్చుకున్నాడు. ఆ శక్తి నాకు ఉంటే నేను బ్రతికేస్తాను నీతిగా అంటాం. అంటే ఎక్కడికి ప్లాన్ వేసాడాడు అపవాది? కానీ మనం ఏమంటున్నాం తెలుసా అండి? ఏమంటున్నాం? సరే, అపవాది ఏమంటుందండి? రాయిని రొట్టెగా చేసుకుని కీడు చేసుకో అనట్లేదండి, ఆకలి తీర్చుకో అంటుంది. ఏమంటుంది? ఆకలి తీర్చుకో, ఆకలి తీర్చుకోవడంలో తప్పులేదు అంటుందండి. మనకు కూడా అంతే కదండి. ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాల్లో వచ్చే సమస్య ఏంటంటే, బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకన్నా సహజంగా కొడుకులు ఉంటే కనుక ఒక మంచి ఫ్యాన్ నుంచి ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి రావాలి, కొంచెం కాస్తో కోస్తో ఆ అమ్మాయికి ఏమన్నా ఉంటే తెచ్చుకుంటే నా కొడుకు లైఫ్ బాగుంటుంది. మరి అలా అంటే మరి మా బంధువుల్లోనే ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళు. మా బంధువులేమో అన్యులు, మా చర్చిల వాళ్ళేమో రక్షణ తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. నా మనసు అంతా ఎక్కడుంది? నా బంధువుల మీదే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ చర్చికి రా అంటే మీ అమ్మాయినన్నా మానిపిస్తాం, కానీ మేము చర్చి గడప తొక్కమంటున్నారు. మా బంధువులే పిల్లని బాగా చూసుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అన్న క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ మన పిల్ల ఆడపిల్ల అయితే
మా బంధువులో బాగా దగ్గర వాళ్ళు బాగా చూసుకుంటారు, మంచి జాబ్ సంపాదించారు, మా పిల్ల మా దగ్గరే ఉన్నట్టు ఉంటుంది, మరి చర్చికి రానంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే వెలుగుదూత వేషం వేసుకున్న అపవాది దేవదూతలా వచ్చి ఎలా ఆలోచనిస్తుందంటే, ఒకసారి యేసుక్రీస్తు వంశావళి చూడు, అందులో ఎవరున్నారు ఆడవాళ్ళు? ఎవరున్నారండి? తామురుంది, రూతుంది, రాహాబు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అన్యులుంటే నీ ఇంట్లో ఏమైంది అని అనగానే పాస్టర్ గారికి ఇంకా ఈ మర్మం అర్థం కాలేదు, నాకు మర్మం అర్థమైపోయింది, దేవదూత బయలుపరిచింది అనుకుని ఆలోచన రీత్యా అవసరమైతే ఇంకేం చేయలేం పాస్టర్ గారు, ఇంకా మీరు ఏదో ఒకలాగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని ఆయన నోరు కూడా నొక్కించేసి ఏం చేస్తాం, అన్యుడికి ఇచ్చి వివాహం చేసేస్తాం. తర్వాత ఏమవుతుందో ఆ దేవుడు ఎరుగు, ఆ కుటుంబం ఎరుగు. ఏమంటే తర్వాత వాళ్ళ ఆత్మల సంగతి ఏంటో అన్నది. అంటే చూడండి, మనం ఏం చేస్తున్నాం, తప్పేమీ లేదనుకుంటే తప్పు చేస్తున్నాం. ఏమండి, మద్యపానం తాగే అలవాటు కొంతమందికి ఉంటుంది. మద్యపానం తాగొచ్చా, మందు తాగొచ్చా, మద్యపానం సేవించవచ్చా? సేవించకూడదంట కదా అంటే అప్పుడు వెంటనే వెలుగుతూత అంటది, పలానా వాక్యం చూడు, కడుపు జబ్బు నిమిత్తము కొంచెం పుచ్చుకో. కొంచెం పుచ్చుకో అంటే ఎక్కువ మితమైపోద్దని. మరి స్త్రీలు ఉన్నారు, అలంకరించుకోద్దని చెప్పాడా దేవుడు? మితముగా అలంకరించుకోమన్నాడు. అలాగే పురుషులకు కూడా అధికంగా తాగొద్దు, మితముగా తాగమన్నాడని. ఇదొక వేషం. ఈ దూత సామాన్య విశ్వాసులు కాదండి, ఎవరిని మోసం చేసింది? సేవ చేస్తున్నంతటి వారిని మోసం చేసిందండి. అదే స్టైల్లో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా వచ్చింది. మళ్ళీ అంటదంట కదా, ఎత్తైన శిఖరం ఎక్కిచ్చేసి ఏమంది, నువ్వు దేవుని కుమారుడు కదా, లేక నువ్వు ఇలా చెప్తుంది కదా, ఒకసారి దూకు, రక్షిస్తాడేమో, ఒకసారి దూకు. అది ఎలా ఉందండి, వల వేసినట్లేదు, సలహా ఇస్తున్నట్టు, అమాయకంగా ఏదో తెలియనట్టు, రుజువు చేయమన్నట్టు. నిజమే కదా, ఒకసారి చేస్తా అయిపోద్ది కదా అని అవతల మనిషి అనుకునేటట్లుగా ఉంది. ఇంకేం చెప్పింది, ఎలాగో ఈ శరీరధారికి లోకల్లో ఉన్నావు, ఈ లోకల్లో నీకు చాలా అవసరాలు ఉన్నాయి కదా, నేను ఇవ్వనా? నేను ఇస్తాను. అయితే నువ్వేం చేయక్కర్లేదు కానీ నాకు మొక్క అంతే. నీకు ఎలాగో 33.5 సంవత్సరాల పాటు భూమి మీద ఉండాలా, ఇప్పటికే 30, ఇంకో 3.5 సంవత్సరాలు ఉండాలా, మరి ఈ లోకల్ అవసరాలు ఉంటాయి కదా, జస్ట్ నాకు మొక్కితే ఇచ్చేస్తాను. అలాంటి ఆపర్చునిటీస్ మనకు రావా? జస్ట్ మొక్కితే ఇచ్చేస్తాను, జస్ట్ దొంగ సంతకం పెడితే లైఫ్ సెటిల్ అయిపోద్ది, జస్ట్ ఈ దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది, జస్ట్ ఒక అబద్ధం ఆడితే జీవితం సెటిల్ అయిపోద్ది, జస్ట్ అన్నవి మన జీవితంలో లేవా? ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, జస్ట్ అబద్ధమే కదా, జస్ట్ సంతకం కదా, జస్ట్ ఇదే కదా అని మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయేలా ప్రోత్సహించింది ఏంటి అంటే మంచి అన్న ముసుగులో ఉన్నటువంటి చెడు. ఏమండి, చీకటి వెలుగు వేషం వేసుకుని మనల్ని మోసపరుస్తుంది. ప్రియమైన వారలారా, చాలా వివేకంతో క్రైస్తవులు ఉండాలి. జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఘట్టం కూడా ఇది దేవుని చిత్తమా కాదా 1-2 సార్లు ఏం చేయాలండి, మనం ఆలోచించుకుని అడుగులు వేయాలి. 100 మంది మోకుమ్ముడుగా వెళ్ళి చెరువులో దూకేస్తున్నారంటే అవునా అని ఉన్న పాటను చెప్పులు వేసుకోకుండా వెళ్ళి మనం దూకుతామా? మరలా చెప్పమంటారా? 100 మంది ఉన్న పాటను వెళ్ళి చెరువులో దూకేస్తున్నారంటే అవునా అని చెప్పులు కూడా వేసుకోకుండా పరుగు వెళ్ళి మీరు అమాంతం దూకేస్తారా ఆలోచించకుండా? ఎందుకు దూకుతున్నారు? ఏముంది అందులో? చావడానికి దూకుతున్నారా? అందులో ఏమన్నా నిధులు ఉన్నాయా? అసలు ఎలా దూకుతున్నారు? అది లోతు ఎంత ఉంది? దూకిన తర్వాత బయటకు వస్తున్నారానా? ఇది మనకు అవసరమా కాదా? ఇన్ని ఆలోచించుకుంటామే. మరి అందరూ చేసేస్తున్నారని కొన్ని పనులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా చేయాలి? చాలా ఉన్నాయి ఇందులో. క్రైస్తవులు అనబడిన వారే ఏమంటే దెయ్యాలు ఎలా పోయండి వాక్యంలో? దేవుని మాట చెప్పున పోయాయి. అవునండి. హృదయానికి పట్టిన పాపం ఎలా పోయిందండి? దేవుని మాట చెప్పున పోయింది. ఈరోజు ఆ రోజు పట్టిన దెయ్యం వేరు, ఈరోజు పడుతున్నటువంటి దెయ్యం వేరు. ఏదైనా కాస్తంత జ్వరంగా ఉంది అంటే దాన్ని వదిలించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం కదా. అంటే ఏంటి, ఏమైపోతుంది మనసుకి? మనసు మోసపోతుంది. ఏమండి, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏమండి, నాకు వివాహం కాకముందు కొన్ని చోట్లకు భవిష్యత్తు చెప్పించుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి.
భవిష్యత్తు చెప్పించుకుని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేస్కి అప్పటికి ఇంకా నేను రక్షణ తీసుకోలేదు, నాకు పెద్దగా క్రీస్తు గురించి తెలీదు. మా పెద్దమ్మ వాళ్ళు వెళ్తే వెళ్ళాను. అక్కడికి ఎవరు ఎక్కువ వస్తున్నారో తెలుసండి? ఎవరు అనుకుంటున్నారు? ఏసే మార్గము, సత్యము, జీవమన్న క్రైస్తవులు వస్తున్నారు. మరి భవిష్యత్తు ఆయన కాదు, ఆయన కాదు. మరి ఏమైపోతుంది అంటే ఆ దారే ఈ దారే ఇలా లేరా? ఉన్నారు. చనిపోయిన వారి విషయమై చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ ఆత్మకు తెలియదన్న విషయం మనకి తెలిసినా సరే మనం ఆ పనులు ఎందుకు చేస్తున్నా? అలవాటు పడిపోయి చేస్తున్నామా? ఆచారానికి అలవాటు పడిపోయామా? అజ్ఞానానికి మనము బానిసలైపోయామా? లోకల్లో ఒక సామెత ఉంది, మరి చెప్పవచ్చో చెప్పకూడదు. చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. అంటే చదువుకున్నాక ఇంకా బెటర్ అవ్వాలి, కానీ ఏమైపోయాడు? ఇంకా దిగజారిపోయాడు. మనకి వాక్యం తెలియకముందు ఏదో అలా బ్రతికేసాం, వాక్యం తెలిసాక ఎలా ఉండాలి? సత్యాన్ని వెంబడించాలి. పాతి విడిచిపెట్టట్లేదంటే మనము ఇది కూడా దేవుడే అన్న భ్రమలో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యంలో దావీదు మహారాజు గారికి ఉన్నటువంటి జ్ఞానము అమోఘము. ఒక్కసారి ఆ యొక్క సందర్భాన్ని చూద్దాము, జ్ఞానాన్ని సంపాదించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో ఏమండి ఇది ఏం సందర్భం అంటే సౌలు దావీదు గారిని తరుముతున్నటువంటి సందర్భం. ఏమండి సౌలు దావీదు గారిని తరుముతున్న సందర్భం. ఎప్పుడు కనబడితే అప్పుడే దావీదు గారిని చంపేయాలన్న సందర్భం. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే తరుముతున్న సౌలును చూసి దావీదు గారు ఏమయ్యారు? పారిపోయారు అరణ్యంలోకి. పారిపోయిన దావీదు గారు వెంట పరిగెట్టారు ఎవరండి? పారిపోయిన దావీదు గారు వెంట పరిగెట్టింది ఎవరు చెప్పండి? సౌలు వెంట పడుతున్నాడు, దావీదు గారు పరిగెడుతున్నారు. సౌలు వెంట పడుతున్నాడు, దావీదు గారు పారిపోతున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు దావీదు దొరుకుతాడు, ఎప్పుడు చంపేద్దామని సౌలు పగతో రగిలిపోతున్నప్పుడు ఉన్నట్టుండి దావీదు గారి చేతుల్లోకే సౌలు, మన ప్రాణాన్ని తీయాలనుకున్నవాడు మన చేతుల్లోకి వచ్చేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే తీసేస్తే మనకి ఎవరుంటారు? ఇంకా శత్రువు ఉండదు. చూడండి అలాంటి సందర్భం 24వ అధ్యాయము 4వ వచనంలో ఏమండి అక్కడ చూస్తే 3వ వచనం చూద్దాము. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరు గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసిన దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. నిన్ను చంపాలనుకున్న శత్రువుని దేవుడు నీ చేతకు అప్పగించాడని ఒకరు చెప్పట్లేదు, ఇద్దరు చెప్పట్లేదు. పోనీ ఆ ప్రజలేమి 2 వర్గాలుగా విడిపోయి దావీదు నువ్వు చంపని కొందరు, దావీదు నువ్వు చంపొద్దు అని కొందరు, ఏమీ లేదు. అందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో అదుగో నీ శత్రువు చంపే అంటే దావీదు గారు చంపాడా? యెహోవాయే ఇచ్చాడు, దేవుడే ఇచ్చేశాడన్నా సరే దావీదు గారు చంపారా? లేదు. వస్త్రపు చెంగు కోసినంతలో ఆయన హృదయం నచ్చుకుని దేవుని చిత్తం కాదు, ఆయన అభిషేకించిన అభిషేక్తుని నేను చంపను అన్నాడంటే. ఏ జనులందరూ చెప్పారని చేసేయచ్చు కదా. మనం అంటాం కదండి, 10 మంది అలా వెళ్ళిపోయారు కాబట్టి అది రైట్ అంటాం, 10 మంది వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి అలాగే చేయడంలో తప్పేంటంటాం. అంతే తప్ప నా ప్రభు ఇది చెప్పాడా?
ఇది తప్పు, ఇది తప్పు, నా ప్రభువు చెప్పలేదు కాబట్టి ఇది తప్పు అనం. 10 మంది చేస్తున్నారు కాబట్టి అది రైట్ అంటాం. కానీ దావీదు గారు అలా లేరు. చాలా వివేకంతో, పరిపూర్ణతతో ఆలోచిస్తున్నాడు. ఏమని? నేను చంపను. జనులందరూ ఒకవైపు ఉంటే దావీదు గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారంటే మరి దుష్టుడు వదిలేస్తాడా? వదలండి. వాడికి పట్టుదల ఎక్కువ. ఏ విషయంలో అయితే నీవు నిలబడతావో అక్కడే నిన్ను పడగొట్టాలని చూస్తాడండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయంలో మళ్ళా యాస్టీస్ అలాంటి సీనే వచ్చింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతునని దావీదు గారు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మేనలుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చంపవా? సరే, నువ్వు చంపొద్దులే, కానీ నువ్వు అంటే చాలు, నువ్వు అంటే చాలు, సరే అని ఒక్క మాట అంటే చాలు, నేను ఒకే ఒక్క పోటు పొడుస్తాను, ఒక్క పోటుతో భూమికి నాటేస్తాను, ఒక్క దెబ్బతో మన సమస్య పోతుంది. వాళ్ళు అనుభవిస్తున్న సమస్య ఏంటో తెలుసా అండి? రాజు తరుముతుంటే పరుగులండి. ఆహారం ఉంటుందా? నీళ్ళు ఉంటాయా? మనశ్శాంతి ఉంటుందా? ప్రశాంతమైన నిద్ర ఉంటుందా? జీవితం ఒడిదుడుకులైపోయింది, కంగారైపోయింది, ప్రతి క్షణం ప్రాణ భయంతో హృదయం వణికిపోతుంది. ఈ సమస్య అంతా పోతుంది. దావీదు ఒక్క మాట చెప్పంటే ఒకే ఒక్క పోటుతో భూమికి అంటించేస్తాను, ఒక్క మాటను అంటే అక్కడ ఏం చెప్తుందంటే, సాతాను నువ్వు చంపకూడదు కానీ అభిషేక్ చంపొచ్చు కదా, అను తప్పేం కాదు, అనంతే అది పాపమేం కాదు, నువ్వు చంపినట్టేం కాదు అని దాని వెర్షన్ మార్చింది. కానీ దావీదు గారిని విడిచిపెట్టలేదు. కానీ దాని వెర్షన్ మార్చిన దావీదు గారు మాత్రం దానికి ఒప్పుకోలేదు. నేను అని కూడా అనను. వివేకం చూసారా? పాపం చెయ్యమని ఎప్పుడు డైరెక్ట్గా రాదు. ఆదాము పండు తినమని డైరెక్ట్గా మాత్రమే రాలే, ఇండైరెక్ట్గా కూడా వచ్చింది. ఈ తప్పు, ఇది పాపం అంటే ఎవరు తప్పు కాదన్నప్పుడే దిగుతారు. ఇది తప్పేం కాదన్నప్పుడు సునాయాస, అదే సులువైన చిక్కు. ఆ సులువైన చిక్కులో పెట్టడానికి ఇది దేవుడే, యెహోవా పేరు, యెహోవాయే ఇచ్చాడు. ముందు విన్నాం కదా, ఎవరిచ్చారండి? యెహోవాయే ఇచ్చాడు. కానీ దావీదు గారు మోసపోలేదు. ప్రియమైన వారలారా, మరి మనం కూడా ఇలాంటి వివేకం కలిగి ఉండాలి. ప్రజలందరూ ఏకమవుతున్నా, అభిషేక్ మేనల్లుడు, భర్త, భార్య, కడుపును పుట్టిన బిడ్డలు అందరూ ఏకమయ్యి నువ్వు ఇలా చెయ్యి అన్నా సరే అది దేవుని చిత్తం కాకపోయినప్పుడు అని మాట మాత్రం అని కూడా నువ్వు అక్కడ అనొద్దు. నీ పార్టిసిపెన్సీ అక్కడ ఉండొద్దు. చావో బ్రతుకో దేవునితో తేల్చుకునేంత లోతైన భక్తిని నువ్వు చేయాలి. లేదంటే ఏం జరుగుతుందంటే మనం మోసపోతామండి. అలా మోసపోయిన ఒక ప్రవక్త మనకి రాజుల గ్రంథంలో కనిపిస్తాడు. ఇది చెప్పి నేను ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో యూదా దేశము నుండి పేరు చెప్పబడినటువంటి ఒక ప్రవక్త యెరోబాము దగ్గరికి వస్తాడు. ఈ యెరోబాము దగ్గరికి ఎందుకు వస్తాడంటే, ఇశ్రాయేలుని రెండుగా చీల్చివేయబడినప్పుడు 2 గోత్రాలేమో సొలొమోను గారి కుమారుడు పాలిస్తాడు, మిగిలిన 10 గోత్రాలు యెరోబాముకు దేవుడిస్తాడు. దేవుడిచ్చాడంతే. దేవుడిస్తే గాడు ఏం చేస్తాడంటే, ఇతగాడు ఏం చేస్తాడంటే ఈ 10 మంది గోత్ర ప్రజలు ఆ దేవాలయానికి, యెరూషలేముకు వెళ్ళి దేవాలయానికి వెళ్తే గనుక మా రాజు ఇతనే కదా, రెహబామే కదా అని తిరిగిపోతారేమో అని చెప్పేసి 2 బంగారు దూడలు చేయించి లేవి గోత్రానికి చెందనటువంటి సామాన్యులు యాజకులుగా పెట్టొచ్చండి. అలాగా పెట్టొచ్చు. అలాగా లేవి గోత్ర సంబంధులే పెట్టాలి. వేరే గోత్రికులను పెట్టేసి తాను కూడా బలిపీఠం ఎక్కేశాడండి. ఇలా సింహాసనం కోసం రాజకీయం నడుపుతున్నప్పుడు దేవుడు అన్నాడు ఒక ప్రవక్తతో, నువ్వు బేతేలుకు వెళ్ళి
నువ్వు జరగబోయే నాశనం గురించి ప్రవచించి నువ్వు దారిలో ఎవరేం పెట్టినా తినకుండా తాకుండా వెళ్ళి దారిలో కాకుండా ఇంకో దారిలో మరలా అయోధ్య దేశానికి వచ్చే అన్నాడండి. సరే అని ఆ ప్రవక్త బయలుదేరాడు. యెరోబాముకి చెప్పాల్సిన విషయం చెప్పేశాడు. భవిష్యత్తులో నాశనం చూడబోతున్నారని చెప్పేశాడు. యెరోబాము ఏదన్నా బహుమానం ఇద్దామనుకుంటాడు. నీ రాజ్యంలో సగం ఇచ్చినా సరే నాకు వద్దని పౌరుషంగా చెప్తాడు. ఒక చోట అలసటతో కూర్చుంటాడు. ఈలోపు అక్కడ ఒక ముసలి ప్రవక్త ఒక ముసలి ప్రవక్త అబద్ధికుడు వస్తాడండి. వచ్చి ఏమంటాడు చూడండి 14వ వచనంలో మీరు 11వ వచనం చూడండి. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. చూసారు, ఆ ముసలివాడు వచ్చి మాట్లాడుతున్నాడు. 14వ వచనము 14వ వచనము మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. ఎందుకు పుచ్చుకోవు అంటే, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకోవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పాను. అయితే ఆ ముసలి ప్రవక్త అంటాడు, అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే. నిజంగా అలాంటి ప్రవక్త అయితే ఎక్కడో యూదా దేశంలో నుంచి ఎందుకు బేతేలుకు పంపడం? అక్కడే కదా ఉన్నాడు. ఈ ముసలాయన్నే పంపించు కదా దేవుడు. నేను నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకుంటకు అతన్ని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. దేవుడే చెప్పాడు, నేను నీలాంటోనే, నీ దేవుడు నా దేవుడు ఒకటే, మనం ఒకటే, భోజనం చేయమని దేవుడు చెప్పాడు, రా భోజనం చేసి వెళ్ళని అబద్ధం చెప్తే ఇతను వెళ్ళిపోయాడు. ఈ యూదా దేశపు ప్రవక్తకి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు. కీడు గురించి ప్రవచించమని చెప్పింది ఎవరు? దేవుడు. అన్నపానంలో పుచ్చుకోవద్దని చెప్పింది ఎవరు? దేవుడు. వెళ్ళిన దారిలోనే మళ్ళా నువ్వు తిరిగి రావద్దని చెప్పింది ఎవరు? దేవుడు. తినమని చెప్పాలనుకుంటే చెప్పడా? తిను, పర్వాలేదు తిను అని చెప్పాలనుకుంటే దేవుడే చెప్పడా? దేవుడితో ఆ కనెక్షన్ అప్పుడు ఈ ప్రవక్త దేవుడిని అడగొచ్చుగా, దేవా నువ్వే తినమన్నా ఉంట కదా, మరి నేను ఆహారం పుచ్చుకుంటున్నాను అని చెప్పొచ్చుగా, మాట్లాడొచ్చుగా. మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడండి? అప్పటికే చాలా దూరం ప్రయాణం చేశాడు, ఆకలి దాహం, అలా చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు శరీరం ఏం కోరుకుంటుందో తెలుసా? ఆహారం దాహం కోరుకుంటుంది. అదే సమయంలో వచ్చాడు వెలుగుదూత వేషం వేసుకుని, నేను నీ వంటి వాడినే, నీ దేవుడు నా దేవుడు ఒకటే, రా అనగానే ఆకలి ఆహారం వెతుక్కుంది. శ్రమ ఏం చేసింది? మార్గాన్ని తప్పించేసింది. ఎస్, మన కష్టంలో ఉన్నప్పుడు మనం, క్రీస్తు వారు కూడా ఆకలితో ఉన్నప్పుడే రొట్టెల గురించి మాట్లాడాడండి. ఆకలి కొనగా మనం కష్టంలో ఉన్నప్పుడు ఇది తప్పేం కాదు, మనం నష్టంలో ఉన్నప్పుడు తప్పేం కాదు. భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటున్నారనుకోండి, వెంటనే దుష్టుడు తీసుకొస్తాడు, విడిపోండి, తప్పేముంది, చాలామంది విడిపోవట్లేదా? చాలామంది విడిపోతున్నారు కదా, మీరు విడిపోండి, ఏం పర్వాలేదని మన ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడవచ్చు, మన హృదయంతోనే మాట్లాడవచ్చు. చచ్చిపోవచ్చు కదా, చాలామంది చచ్చిపోయారు, చక్కగా వాళ్ళు కష్టాల నుంచి తప్పించుకున్నారు కదా అని నీకు చచ్చిపోతే బాగుండన్న కోరిక వచ్చినప్పుడు వాడు నీలో నుంచి రాపొచ్చు, లేదా నీ వాళ్ళే నీకు నేనైతే చచ్చిపోదనమ్మ ఎంత కష్టం వస్తే అలా మొత్తానికి నిన్ను ఏమార్చి ఏం చేసి ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అని తప్పుడు మార్గంలో వెళ్ళిపోయేలా నిన్ను. అందుకే దేవుడు ఒక నరుడి కంటండి యథార్థంగా కనిపించిన ఒక మార్గము తుదికి ఎక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అంట? మరణమునకు తీసుకెళ్ళిపోతుందంటండి. ఎప్పుడు ఒకటే ప్రార్థన, దేవా నా కంటికి సరైంది కాదు, నీ కంటికి ఏది సరైందో అక్కడ నన్ను నడిపించు. అందుకే బెరియా సంఘస్థుల గురించి గనులు అని మాట్లాడతాడండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎప్పటి నుంచో బైబిల్ చూడకుండా సేవకులు ఏం చెప్తే అది నమ్మేసేటువంటి వారు ఉన్నారు. కానీ బెరియా సంఘస్థులు పౌలు గారు చెప్తే ఏంటి, శేల గారు చెప్తే మాకేంటి, వాళ్ళు చెప్పింది అవునో కాదో మేము రీచెక్ చేసుకుంటామని చెక్ చేసుకున్నారండి.
అందుకే వాళ్ళని దేవుడు ఎలా అన్నాడు? ఘనులు. డబ్బు ఉందని కాదు, తెలివి ఉందని కాదు, వాక్యాన్ని చూసి జ్ఞానంతో అవునో కాదో చెక్ చేసుకున్నారని. కాబట్టి ప్రియమైన వారలారా, రక్షణ అన్నది అమూల్యమైనది, పవిత్రమైన జీవితం అమూల్యమైనది. పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలంటే ఇలాంటి సులువైన చిక్కుల్లో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, ఇప్పటి వరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించినందుకు స్తుతులు ప్రభువా. అలాగే దేవా, మాట్లాడి నాకు మీ యొక్క సహాయం దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. నాయన, తర్వాత మాట్లాడుతున్న సహోదరులకు మీ ఆత్మ సహాయం నింపి మా అందరితో మాట్లాడమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.